హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పుడు చాలామంది లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది అండ్ సెడెంటరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కామన్గా అంటే మనకు నెక్ పెయిన్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు. సో ఇటువంటి బోల్డ్ అని కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు ఏం చేయాలి, కాజెస్ ఏంటి, దీని ట్రీట్మెంట్ ఎలా ఉంది, సింపుల్ వే ఉందా, కాంప్లెక్స్ వే ఉందా, ఎప్పుడు మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ వెంకటరామకృష్ణ గారు, హెచ్ఓడి ఆఫ్ స్పైన్ సర్జరీ, నెరేట్ హాస్పిటల్స్. హలో డాక్టర్. నమస్తే. నమస్తే అండి. సో చాలామంది ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది అందరికీ. సో కోర్స్ మనకు కొంచెం అవేర్నెస్ వచ్చినా కూడా బట్ స్టిల్ మన ఆక్యుపేషన్స్ ఏవైతే ఉన్నాయో సో కూర్చొనే వర్క్ చేయడము, సో వీటి వల్ల ఎక్కువగా చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తుంది నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్. అసలు ఎలాగ దీన్ని మనం కరెక్ట్ చేయొచ్చు, ప్రివెంట్ చేయొచ్చు ఎలాగ ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత మనం కాజెస్ అవన్నీ చూద్దాం. ఎలా ప్రివెంట్? Sure, and see, this is a burning topic because almost 85% of the population 50 years వరకు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో దే విల్ బి హ్యావింగ్ నెక్ పెయిన్ ఆర్ బ్యాక్ పెయిన్. డెఫినెట్లీ. సో దట్ ఈస్ ఆల్మోస్ట్ ద సెకండ్ హెల్త్ బర్డన్ ఆఫ్ ద సొసైటీ. సో దిస్ ఇస్ హ్యాస్ టు బి టేకెన్ వెరీ సీరియస్లీ. సో ఇది దేని వల్ల వస్తుంది అని మనం చూసుకున్నట్టయితే ఇంతకు ముందు అరగడం వల్ల, ఇప్పుడు మోకాలు ఎలా అయితే అరుగుతాయో సో అలాగే స్పైన్లో చాలా జాయింట్స్ ఉంటాయి, అవి కూడా అరిగిపోతూ ఉంటాయి. సో ఎల్డర్లీలో చూస్తాం యూజువల్లీ. సో ఇప్పుడు యంగ్ ఏజ్లో ఎందుకు వస్తుంది అంటే దిస్ అ లాట్ ఆఫ్ చేంజెస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా అవుతా ఉంది. ఇంతకు ముందు అంత యాక్టివిటీ లేదు. ఇప్పుడు ఏదైనా చిన్న వస్తువు తీసుకోవాలన్నా కానీ దే యూస్ టు వాక్ for kilometers and get the things, and they used to be outside exposed to the sunlight. Ippudu everything is covered, so there's no exposure to the sunlight, there's no activity, and even the professional jobs kuda it's a sedentary work. So dan valla em avutadi ante if you see the spine structure, normally animals lo there's only one curve laga untadi, kyphosis. But humans lo what happens is if you look at the spine, so manaki neck, upper back, lower back laga vibhajinchukuntamma. So నెక్ అండ్ లోవర్ బ్యాక్ దగ్గర ఇట్స్ ద మోస్ట్ ఎక్కువ మూమెంట్ జరిగే ప్లేస్. సో అది వీ హ్యావ్ ఎక్సెసరీ కర్వ్స్, లాడర్స్ అంటాం. సో ఆ కర్వ్ అనేది వెన్ యూఆర్ సిట్టింగ్ ఇన్ కంటిన్యూస్ సిట్టింగ్ పోస్చర్లో ఆ కర్వ్ అనేది తగ్గిపోతుంటుంది. దానివల్ల దాని మధ్యలో డిస్క్ ఏదైతే ఉంటుందో దానికి నరిష్మెంట్ పోదు. యూజువలీ నరిష్మెంట్ మన బాడీలో ఎలా వస్తుంది, బ్లడ్ సప్లై వల్ల ఇట్ విల్ సప్లై ద నరిష్మెంట్ టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ. బట్ డిస్క్లో ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ బై డిఫ్యూజన్. మన మూమెంట్స్ వల్లనే న్యూట్రియంట్స్ లోపలికి వెళ్తూ బయట వెళ్తూ వస్తూ ఉంటుంది. వెన్ యూఆర్ సిట్టింగ్ అట్ వన్ ప్లేస్ కాన్స్టెంట్లీ దేర్ ఇస్ నో ఫ్లో ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్సైడ్ ద డిస్క్. సో అప్పుడు డ్యామేజ్ అనేది జరిగిపోతుంది, ఎర్లీ డిజనరేషన్ అవుతుంది. సో ఇట్స్ లైక్ అన్ ఎలాస్టిక్. ఇప్పుడు డిస్క్ అనేది మనకి కంప్రెషన్, స్ట్రెస్ ఫోర్సెస్ అనేది తట్టుకోగలుగుతుంది, జస్ట్ లైక్ రబ్బర్ బ్యాండ్. సో ఆ డీజనరేషన్ వల్ల ఈ స్ట్రెస్సెస్ అనేది తట్టుకోలేక ఆ డిస్క్ అనేది పాప్ అవుట్ అయిపోయి ఇట్ విల్ కాజ్ ప్రెషర్ ఆన్ ద నర్వ్ రూట్స్ విచ్ ఇస్ ఇన్ పోస్టీరియర్ పార్ట్. బికాస్ ఆ బల్జ్ పాపింగ్ అవుట్ అనేది లీస్ట్ రెసిస్టెంట్ ఏరియా నుండే వస్తుంది కాబట్టి ద లీస్ట్ రెసిస్టెంట్ ఏరియా వెనక భాగంలో ఉంటుంది. అక్కడ డిస్క్ బయటికి వచ్చినప్పుడు నరం మీద ఒత్తిడి పడి కాలు లాగడం, విచ్ వి కాల్డ్ as sciatica. మెడలో అయిన డిస్క్ బల్జ్ అయినప్పుడు మనకి చేతిలోకి వస్తుంటుంది, దాన్ని డిస్క్ కాల్డ్ as brachialgia. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి. యూజువల్లీ అంత ప్రాబ్లం వచ్చే వరకు పీపుల్ టెన్ టు నెగ్లెక్ట్. సో ఆ స్టేజ్లో సమ్ టైమ్స్ సర్జరీకి వెళ్ళే స్టేజ్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇనీషియల్ స్టేజెస్లోనే మనం డాక్టర్ని సంప్రదించి మన ప్రాబ్లం ఎక్కడ రాకుందో అక్కడే ట్రీట్ చేసుకోవడం బెటర్. సో పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇప్పుడు నార్మల్గా ఏదైనా వర్క్ చేసినప్పుడు ఒక్కోసారి 2 సార్లు జస్ట్ అలా నార్మల్ నెక్ పెయిన్ వస్తూ ఉంటుంది, ఇమీడియట్గా మనం రష్ అవ్వం. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అన్నప్పుడు ఎంత పీరియడ్ ఆఫ్ టైంలో మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి? సో బిఫోర్ కన్సిడరింగ్ అంతవరకు వచ్చే స్టేజ్ కన్నా ముందే వీ నీడ్ టు డిస్కస్ ఆన్ సమ్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్. కరెక్ట్. ఇప్పుడు చాలా మంది నేను వర్క్ ప్లేస్లో ఇలా అవుతుంది, షుడ్ ఐ స్టాప్ మై వర్క్? సో ఒక ప్రొఫెషనల్ షుడ్ నాట్ స్టాప్ హిస్ వర్క్ బికాస్ హీ హాస్ వర్క్ టు అచీవ్ దాట్ త్రూ అవుట్ హిస్ లైఫ్. ఒకసారి అచీవ్ చేసిన తర్వాత ఈ పెయిన్స్ వల్ల దే షుడ్ నాట్ స్టాప్ వర్కింగ్. It's his bread and butter. He has to work. Absolutely. So for them, what we say is you modify your work pattern. The way you sit, the way you work. So దాంట్లో సింపుల్ థింగ్స్ ఏంటంటే 2 extremes లో కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. వన్ ఈజ్ కంప్లీట్ సెడెంటరీ, వన్ ఈజ్ ఎక్స్ట్రీమ్ వర్క్స్. లేబరర్స్లలో దే కీప్ ఆన్ లిఫ్టింగ్ వెయిట్స్ ఇన్ ఆడ్ పోస్చర్స్ అండ్ రిపిటేటివ్ కంటిన్యూస్ కావడం వల్ల రిపిటేటివ్ స్ట్రెయిన్ టు ద స్పైన్ అయ్యి డ్యామేజ్ అవుతుంది. ద అదర్ వే రౌండ్ సిట్టింగ్ పోస్చర్లో ల్యాక్ ఆఫ్ డిఫ్యూజన్, డీజనరేషన్ వల్ల అవుతుంది. సో దాంట్లో సిట్టింగ్ పోస్చర్ ఇస్ ఇంపార్టెంట్. వెన్ ఎవర్ యూ సిట్, స్లౌచింగ్ కానీ ఉండొద్దు. స్లౌచింగ్ వల్ల ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ నెక్ లాస్ ఆఫ్ లార్డర్స్,
అండ్ నడుము దగ్గర కూడా వస్తుంది. ఓకే. నెక్ దగ్గర ఎక్కువ వచ్చేది ఫస్ట్ మోస్ట్ కామన్ ఇస్ మొబైల్. We keep looking at the mobile in this way. బట్ వీ హ్యావ్ టు లుక్ లైక్ దిస్. Yeah, but ఇలా చూడలేం కదా ఆల్ ద Yeah. టైమ్. సో వీ హ్యావ్ టు we have to యూసేజ్ అనేది కొంచెం usage తక్కువ అనేది చేయాలి. try to use it only if it is needed. Hmm. And even if you're sitting in front of the desktop for hours together, proper sitting posture, 6-point contact, thighs, buttocks, lower back, upper back straight only. And when Okay. you're sitting in front of the desktop, it has to be at the level of your vision. Hmm. Okay, so and your neck posture kuda ears level lo shoulders untaru. This is Oh. how you have to sit. Oh. And e posture lo your spine is rendered to the least stress. Hmm. So even if you're sitting in that posture, every half an hour to 45 minutes లేసి అలా వాక్ చేసి మళ్ళీ వచ్చి కూర్చోడము, Hmm. you have to take repetitive breaks. దానివల్ల your disc will get enough nourishment. Okay. సో అదే కాకుండా there's something called as spinal strengthening, neck strengthening, back strengthening regular గా చేసుకుంటా ఉంటే Hmm. ఈ స్ట్రెస్ అని తట్టుకునే శక్తి సో ఉంటుంది. ఎలా అంటే స్ట్రెచెస్ కానీ యోగా ఎక్సర్సైజ్ ఎనీ కైండ్ Stretches ఆఫ్ definitely will help. డెఫినెట్లీ Apart from that, చేయాలి. ఎవ్రీ వన్ చేయాలి. షుడ్ Yes, డూ ఇట్ yes. And neck exercises, lower back exercise అని ఓకే. సింపుల్ ఎక్సర్సైజెస్ డైలీ 30 minutes చేస్తే చాలు. ఓకే. You don't have to do aggressive exercises to strengthen your neck and back. సింపుల్ ఎక్సర్సైజెస్ రిపిటేటివ్ కాన్స్టెంట్ గా చేస్తూ ఉంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం యువర్ నెక్ అండ్ బ్యాక్ విల్ బి స్ట్రెంత్. ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ నెక్. ఎక్సర్సైజ్ అనేది దిస్ నో రెస్ట్రిక్షన్ అండి. రైట్ ఫ్రమ్ ద everyone. చిల్డ్రన్స్ ఏజ్, ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఓల్డ్ ఏజ్ దే విల్ హ్యావ్ టు డూ ఎక్సర్సైజెస్. ఓకే. సో ఎక్సర్సైజ్ డజంట్ మీన్ గో టు ద జిమ్ అండ్ వర్క్అవుట్ స్వెట్అవుట్ అంతా చేయని అవసరం లేదు. యాజ్ ఐ సెడ్ ఎవ్రీ డే స్పెండ్ 20 to 30 minutes on yourself. సింపుల్ ఎక్సర్సైజ్ చేసినా డైలీ చేసినా ఇట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ దెన్ డూయింగ్ హెవీ ఎక్సర్సైజెస్ వన్స్ ఇన్ యూనో వీక్ అని అట్లా. సో ఓకే. ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ హౌ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. కానీ మన ఎరైట్ హాస్పిటల్స్లో ఇటువంటి కామన్ ప్రాబ్లమ్స్కి ఆబ్వియస్లీ చాలామంది మీరు అన్నట్టు ప్రివెంటివ్ మెషర్స్ తీసుకున్న ఇప్పుడు అవేర్నెస్ వచ్చినా బట్ స్టిల్ పీపుల్ అప్రోచ్ ఇన్ ద లేటర్ టైమే అనమాట. సో అలాంటి వాళ్ళకి ఎటువంటి ఆప్షన్స్ మన ఎరైట్లో ఉన్నాయి? సో పేషెంట్స్ వర్సన్ అయిన స్టేజ్లో వచ్చినా కానీ విల్ అసెస్ ద లెవెల్ వేర్ దే ఆర్. ఓకే. సో ఇనిషియల్ స్టేజ్లో ఉంటే విల్ ట్రై దెమ్ ద ప్రివెంటివ్ మెజర్స్ అండ్ సమ్ ఎక్సర్సైజెస్ అండ్ మెడికేషన్స్ ఇస్తాం. కొంచెం సివియర్ స్టేజ్లో ఉన్నారనుకోండి, ఇఫ్ వీ థింక్ దట్ దే విల్ నాట్ రిక్వైర్ సర్జరీ, వాళ్ళకి అండ్ మెడిసిన్స్ ఇస్తాం. ఇఫ్ దర్ నాట్ రెస్పాండింగ్ టు మెడిసిన్స్ వీ డైరెక్ట్లీ డోంట్ గో టు సర్జరీ. విల్ రిలీవ్ ద పెయిన్ విత్ సమ్ మెడికేషన్స్ అండ్ బ్లాక్స్ ఇస్తాం, ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ కానీ రూట్ బ్లాక్స్ కానీ. సో అది ఇచ్చేసి విల్ ఆఫ్ ద పెయిన్ తగ్గిన తర్వాత విల్ అగైన్ పుట్ దెమ్ టు ఎక్సర్సైజెస్. ఓకే. సో దానివల్ల ఆల్మోస్ట్ 50 to 60% మంది రిలీవ్ వస్తుంది. లైక్ నాన్ ఇన్వేజివ్ Yes, లాగా. yes. ఓకే. సో ఎవరికైతే దానికి కూడా రిలీఫ్ రాలేదో వాళ్ళకి మనం సర్జరీకి ఆప్ట్ చేస్తాం. సో అందరు డిస్క్ ప్రొలాప్స్ వచ్చిన వాళ్ళకి సర్జరీ అవసరం పడదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇఫ్ యూ సీ ద న్యాచురల్ హిస్టరీ ఆఫ్ ద డిస్క్ దానంతటా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో విల్ హ్యావ్ టు గివ్ అ ఛాన్స్ ఫర్ ఇట్. ఓకే. In certain instances, if the discs are too huge, or if we leave it and if we think that they'll cause damage to the nerves or కాళ్ళ వీక్నెస్ కానీ యూరినరీ ప్రాబ్లమ్ వచ్చే స్టేజ్లో ఉందనుకోండి, విల్ నాట్ వెయిట్. దట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ సర్జరీ అని కూడా ఎక్కువైనా అంటాం. సో అటువంటి రేర్గా వస్తూ ఉంటాయి అనమాట. సో అటువంటి స్టేజ్లో విల్ నాట్ వెయిట్, విల్ జస్ట్ ఆపరేట్ డైరెక్ట్. సో ఏదైనా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి ఇనిషియల్ స్టేజెస్లోనే డాక్టర్ Yeah. అప్రోచ్ అవ్వడం బెటర్ అన్నమాట. అవునండి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ద సర్జికల్ స్టేజ్, నౌ దట్ ఇట్ హ్యాస్ సో అడ్వాన్స్, we do it with a keyhole surgery. చిన్న ఇన్సిషన్ పెట్టేసి ఓకే. we take off the disc and the same day he'll be walking, the next day he'll be discharged. ఓకే. So it's a minimally invasive procedure అంటాము. But even అంత అడ్వాన్స్మెంట్ వచ్చినా కానీ we explain the patient in a To preventive come, aspect, డెఫినెట్లీ not to come for the surgery. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఏదైనా క్రోనిక్ పెయిన్ ఉంటే నెగ్లెక్ట్ అస్సలు చేయకండి. ఎస్పెషల్లీ నెక్ అండ్ బ్యాక్ పెయిన్ అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇమీడియట్గా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి. ఈవెన్ దో మీరు నెగ్లెక్ట్ చేసిన క్రోనిక్ పెయిన్ అలా సస్టైన్ అవుతూ ఉంటే ఎరైట్ హాస్పిటల్స్ బెస్ట్, బికాస్ న్యూయర్ టెక్నిక్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అలాగే ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్, గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అందరూ మిమ్మల్ని కన్సల్ట్ చేసి ఎవ్రీ వన్ విల్ గివ్ అ బెస్ట్ ఆప్షన్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. డూ విజిట్ ఎరైట్ హాస్పిటల్.